హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం చూసిన వీడియో ఎక్కడో సినిమా టికెట్ల కోసమో లేదా ఏ అన్నదానానికో పరిగెడుతున్న జనం కాదు. కేవలం మాకు ప్రభుత్వం తరపున రావాల్సినటువంటి గ్యారంటీ పథకాలు ఎక్కడ రావో అను ఆందోళన. నిదానంగా ఇంట్లో కూర్చుంటే ఆటోమేటిక్గా టింగ్ టింగ్ అంటూ ఎస్ఎంఎస్ రూపంలో పడినటువంటి గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఈరోజు కొర్రిపడిపోయినాయి. ఏవి కూడా సక్రమంగా అందట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అయితే ఆల్రెడీ ఉన్నటువంటి పథకాలు వస్తాయా రావో తెలియదు, కానీ కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం చూపినటువంటి 6 గ్యారంటీ పథకాల కోసం మళ్ళీ కొత్తగా అప్లై చేయాలన్నటువంటి ఒక విధానాన్ని తీసుకురావడంతో తెలంగాణలో మరి సర్వత్రా ఆందోళన నెలకొంది. అయితే వీటన్నిటికి కూడా ప్రధాన ఫ్యాక్టర్స్ 2 కావాలి. ఒకటి వైట్ రేషన్ కార్డు ఉండాలి, రెండవది ఆధార్ కార్డులో తప్పులు ఉండకూడదు, లేదా వీళ్ళు కోరుకున్నటువంటి ఫ్యామిలీ పేర్లు మొత్తం ఉండాలి. ఈ 2 ఉంటేనే పథకాలకు అమలుకు పథకాల అర్హతకు పేరు వస్తుంది. కానీ ఇప్పుడు జనమంతా కూడా అయితే గ్యాస్ కంపెనీల చుట్టూ లేదా ఈ సేవా కేంద్రాల చుట్టూ, ఆధార్ కార్డు కేంద్రాల చుట్టూ, ఈ ప్రజాపాలన అప్లికేషన్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఉదయం అంతా వేచి చూస్తే అధికారులు వచ్చే ఏ 10కో 9కో 11కో డోర్లు తీస్తే పరిగెడుతున్న విధానం ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తున్నాం. ఇంతకన్నా ఘోరాతి ఘోరమైనటువంటి ఇంకో విషయం ఏదైనా ఉంటుందా? ప్రజలు నిదానంగా ఇంట్లో ఉండాల్సిన ప్రజలు ఇంట్లో ఉంటే స్వీకరించినటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ ఏనాడో మర్చిపోయినటువంటి క్యూ లైన్లు. అంటే మనకు తెలుసు, గతంలో తెలంగాణ ప్రాంతమంతా నీళ్ళ కోసం బిందెలతో తెల్లవారులు పడిగాపులు, అర్ధరాత్రి కరెంటు కోసం రైతు వెళ్ళినటువంటి అర్ధరాత్రిలో నడిచిన విధానం, ఎరువు కోసం చెప్పులు, పెన్నులు, కండువలు ఇవన్నీ కూడా లైన్లో పెట్టుకొని రోజుల తరబడి నిలబడిన ఆ రోజులు వేరు. కానీ ఈరోజు 10 ఏళ్ళ కేసీఆర్ ప్రభుత్వంలో ఏనాడు కూడా లైన్లో నిలబడిన జనం ఈరోజు మళ్ళీ అదే కేంద్రాల చుట్టూ మళ్ళీ ఇక్కడ ఈ విధంగా లైన్లో నిలబడాల్సిన దుస్థితి వచ్చింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తున్నాం జనం ఏ విధంగా ఎగబడుతున్నారో, ఏ విధంగా పడుతున్నారో. మరి ఇక్కడ ఏదైనా జరగనాని సంఘటన జరిగితే మనం వీడియోలో చూడవచ్చు. చిన్న పాపలు, వృద్ధులు ఆ డోరు తీయగానే పరిగెత్తి కింద పడితే ఎవరు బాధ్యుడు? దానికి వాళ్ళ జీవితానికి ఎవరు సమాధానం చెప్తాడు? రేవంత్ రెడ్డి చెప్తాడా, లేకపోతే అధిష్టానం చెప్తుందా, లేక అధికారులు చెప్తారా? ఈ పరిస్థితులకు అన్నీ చూస్తే ప్రజలంతా కూడా తప్పు చేశామన్న భావనలో ఉన్నారు. ఈ విషయాన్ని మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిబ్బంది వీటిని తీర్చిదిద్దుకుంటుందా, ఇంకా అప్రతిష్ట పాలవుతుందా? మనం ఏది ఆశించి మార్పు కోరుకున్నారో ఆ మార్పు రాకపోతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. మరి పాలనాపరంగా జరుగుతున్నటువంటి ఈ పొరపాట్లని కాంగ్రెస్ అధిష్టానం కానీ, కాంగ్రెస్ పాలకులు కానీ దిద్దుకుంటే ప్రజల నుంచి సానుభూతి వస్తుంది. ప్రజలకు మీరు ఇవ్వదలుచుకున్నటువంటి పథకాలు లబ్ధి వాళ్ళకు చేరుతుంది. కానీ ఆలోచనకే పరిమితమైనటువంటి మీ సంక్షేమ పథకాల అమలులో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ప్రజలకు చేరాల్సినటువంటి బ్రిడ్జ్ మిస్ అవుతుంది. ఇదైతే ఖచ్చితంగా ఈ బ్రిడ్జిని ఏదైతే మీరు కేర్ చేయకుండా దాన్ని రెక్టిఫై చేసుకోకపోతే ఖచ్చితంగా రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బాగా మూల్యం చెల్లించుకోబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పొచ్చు.